హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ కాజు మష్రూమ్ మసాలా. మష్రూమ్తో రొటీన్గా కర్రీ చేసేదానికన్నా కాజుతో ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, పుల్కా, రోటీ వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కాజు మష్రూమ్ మసాలా తయారు చేయడం కోసం ముందుగా కాజుని ఈ విధంగా 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల కాజు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక అందులో కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలక్కాయ, ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్నులపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్, టమాటో బాగా మెత్తగా అవుతున్నాయి. దీన్ని ఇంకొక 5 మినిట్స్ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్, టమాటో మనకి ఏ విధంగా బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లార్చుకుందాం. చూడండి, ఇదంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీని అంతటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా పేస్ట్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలాని ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ గ్రేవీని అంతా ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యింది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్కి గ్రేవీ అంతా బాగా పట్టేటట్టుగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కదండి జీడిపప్పుని, ఈ జీడిపప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేటట్టుగా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు గ్రేవీ అంతా బాగా చిక్కబడేటట్టుగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా మనకి ఏ విధంగా పైకి వచ్చిందో. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి, లేదంటే పాల మీద మీగడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కాజు మసాలా రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. బాయ్.